ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి ఫస్ట్ సంక్షిప్తంగా ఈ ఇండిగో సంక్షోభానికి సంబంధించి చంద్రబాబు గారు ఏమంటున్నారంటే అదేదో కేంద్రం చూసుకుంటుందని తెలివిగా మొత్తం మీ మీద నెట్టేశారు. మొన్నేమో రేవంత్ ఇది మన లోకేష్ గారు సమీక్ష వార్ రూమ్ అని చెప్పి అదని ఇదని వచ్చినాయి. సో ఓవరాల్గా తప్పు మోడీ గారిదా, మోడీ గారి ప్రభుత్వందా, రేవంత్ రెడ్డి గారిదా? లోకేష్ వార్ రూమ్ చూసేదాకా మీ మోడీ గారు నిద్రలేవట్లేదా ఏం కదా? మిత్రులందరూ పెద్దలందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం సార్. నేనేమనుకుంటున్నా అంటే ఇండిగో అనేది నిన్న రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ లో కూడా సమాధానం చెప్పాడు. అది అంటే మేము కొంచెం ఎమర్పాటు అనేది వాళ్ళ ప్రిపరేషన్ లేకపోవడం అనేది ఒక అంశం అయితే, అది న్యాచురల్ గా కేబినెట్ మంత్రిత్వ శాఖలో కేబినెట్ మంత్రిదే తప్పకుండా. ఒకవేళ కేబినెట్ మంత్రి విఫలం అయితే న్యాచురల్ గా భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీదే సహజంగా. అది ఒకవేళ తప్పు జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే దాంట్లో ఇండిగో ఏం నాటకం ఆడింది, ఏం డ్రామా ఆడింది, ఇండిగో డ్రామాను బయట పెట్టాలి. ఇప్పటికే 873 crores వాళ్ళు రీపేమెంట్ చేశారు. దానికి పెనాల్టీ క్లాజెస్ ఉన్నాయి, పెనాల్టీ క్లాస్ కూడా పరిశీలిస్తారు. మొనోపలి అనేటువంటిది ఎంత ప్రాబ్లం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. కాబట్టి మొనోపలి చేయడం అనేటువంటి దాని మీద పార్లమెంట్ కు ఉన్నటువంటి పరిధులు ఏంటి, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిధులు ఏంటి, దాని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని అందరూ కోరుకుంటారు. ప్రజల యొక్క డిమాండ్ కూడా అదే, ప్రజల యొక్క ఆలోచన కూడా అదేనండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఏమన్నాడు, వార్ రూమ్ లో లోకేష్ చెప్పినాడా, లోకేష్ చెప్తున్నా తెలిసిందా? అందరికీ అర్థమైంది. లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండి కూర్చుని పర్యవేక్షిస్తున్నా ఇది జరిగింది. ఆయన పర్యవేక్షిస్తుంటే మోడీ గారు ఏం చేస్తున్నారని డౌట్ సహజంగానే వస్తుంది కదా. ఇప్పుడు లోకేష్ గారు పర్యవేక్షిస్తే కేంద్ర ప్రభుత్వం నడిచేది ఉంటే ఇంకా మరి మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రజలకు కూడా అర్థమైపోతుంది. దాని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం రైట్. తెలంగాణ వార్తల్లోకి వెళ్ళడానికి ముందు, ప్రధాని గారి వ్యాఖ్యల మీదకి వెళ్ళడానికి ముందు, ఇందిరా గారు మీరు కూడా సంక్షిప్తంగా ఈ ఇండిగో సంక్షోభం ఎవరి తప్పు, కేంద్రం తప్ప లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు తప్ప? చంద్రబాబు గారు తెలివిగా క్రెడిట్ అయితే ఆయన అకౌంట్లో వేసుకునేవారు అంటారు, ఇప్పుడేమో కేంద్రందే తప్పు అంటున్నారు. ఆయన కాంగ్రెస్ ఎంపీలంతా రామ్మోహన్ నాయుడు గారు నిలదీశారు. మీ కామెంట్ ఏమిటి? ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో బేసిక్ గా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉంటారో తనే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అది ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది. ప్రతి విషయాన్ని వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి జరిగినటువంటి వైఫల్యాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ పైన ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ, మంచి జరిగితే మాది, చెడు జరిగితే మాది కాదు అనుకునే ధోరణి అన్నది సరి అయినది కాదు సార్. మూడో విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న దానికి భారతీయ జనతా పార్టీ సోయిదప్పి మాట్లాడుతూ అవసరం లేని అంశాలను చర్చలోకి తీసుకొని ప్రజలకు అవసరమైన విషయాలను పక్కదో పట్టిస్తున్నారని చాలా క్లారిటీగా నిన్న పార్లమెంట్ లో అర్థమైంది అందరికీ. ముఖ్యంగా విమానానికి సంబంధించినటువంటి అంశాన్ని కంప్లీట్ గా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు మరి కేంద్ర మంత్రిత్వ శాఖ అయినా కూడా, కేంద్రంలో ఉన్నటువంటి పిఎంఓ శాఖ అయినా కూడా మరి ఏం చేస్తున్నారు అన్నది కూడా అర్థమైపోతుంది సమాజానికి. వాళ్ళకి ఎక్కడ ఎవరికి దోచిపెట్టాలి, ఎవరికి ఎక్కడ ఏం కట్టబెట్టాలన్న ఆలోచన తప్ప ప్రజా సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంతో ఉన్నారన్నది తేట తెల్లమైంది. సో నిన్న అందరూ కూడా ఇప్పుడు నాయుడు గారు అక్కడ దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని కార్నర్ చేసి మనం మాట్లాడుతున్నాము అని అంటే, అసలు నిజంగానే ఆయనకు నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం ఉందని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే. పూర్తిగా చెప్పండి, రామ్మోహన్ నాయుడు అని చెప్పాలి, చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడు గారికి అంటే ఇప్పుడు తనకి ఒక ఆ శాఖకు సంబంధించిన విమానశాఖ మంత్రిగా పూర్తిగా తనకి అధికారం ఉందా? సో పిఎంఓ నుంచి చెప్తేనే పని నడుస్తుందా, లేకపోతే డైరెక్ట్ గా తన నిర్ణయం తీసుకుంటున్నా కూడా ఇవన్నీ కూడా లోకేష్ గారు మానిటర్ చేసేదాకా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తున్నారు? మరి టీడీపీ వాళ్ళు క్లెయిమ్ చేశారు కదా లోకేష్ గారు వార్ రూమ్ నడుపుతున్నారని చెప్పి. అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది అనేది వీళ్ళే మాట్లాడుకుంటున్నారు, మనం చెప్తలేం సార్ ఆ మాట. సో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి అంశాల పట్ల కూడా సమాజం మాట్లాడుకుంటది. అల్టిమేట్ గా జరిగిన వాటి పట్ల మాత్రము ప్రజలు నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవము. దానికి ఇప్పటివరకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చూపించలేదు సార్ ఇప్పటివరకు. రైట్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. రామ్మోహన్ నాయుడు గారి విషయం మాట్లాడాలని చేశాను. చెప్పండి డైరెక్ట్ గా. వారు స్వయంగా రాజీనామా చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను సార్. లేదు ప్రధానమంత్రి గారు ఆయన్ని బర్తరఫ్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే 606 లక్షల మంది ఇబ్బంది పడ్డారు.
చాలా మంది ఏమంటే వాళ్ళ పెళ్లిళ్ళు అవి ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బందులు పడ్డారు జనం. అయితే పితృకర్మలు అన్ని రాజీనామా చేసే రోజులు కాదు కదా ఇవి, ఆ పరిస్థితులు లేవు, ఆ రోజులు కావు. మీరు ఆశించడం తప్పు కాదు, కానీ మోడీ గారు ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఉందా లేదా, వేరే వాళ్ళు మానిటర్ చేస్తుంటే కూడా మోడీ గారు ఆఫీస్ ఏం చేయలేకుండా చూస్తా కూర్చుందనే ఫీలింగ్ అయితే ప్రజల్లో వచ్చే విధంగా తెలియజేసి వారు మాట్లాడారు కదా. సరే ఇక చూద్దాం ఏం జరుగుద్దో. మీరు కూడా మాట్లాడతారా దీనిపై? స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, దాంట్లో ఇంకో అల్టిమేట్ లేదు. అంటే తప్పు జరిగింది అన్న అంటున్నాడు, ఎవరు జరిగిందో మేము చేస్తామంటున్నాడు. ఎందుకంటే మోనోపాలి అని మంచి పదం వాడిండు అన్న. ఈరోజు నేను అదే అంటున్నా, తప్పు జరిగిందా అనేది పరిశీలిస్తూ తప్పు జరిగింది. 2 సంస్థలు ఇప్పుడు టెలికాం తీసుకుంటే జియో అండ్ ఎయిర్టెల్ గ్రూప్ ఆపే. ఇప్పుడు రేపు పొద్దున ఎవరు రేట్లు పెంచుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇది వాళ్ళ ఇష్టమే. ఈరోజు దేశంలో కూడా అదానే అంబానే. అంటే నేనేమంటున్నా, ఈరోజు టాటా గ్రూప్ అండ్ ఇండిగో గ్రూప్ వీళ్ళిద్దరు ఏమనుకుంటే కదే చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా. ఆ పరిస్థితికి వచ్చింది. అంటే దీనికి స్పష్టంగా మీ ఈ 2-3 ఉండడం వల్ల ఒకవైపు ఆ బిఎస్ఎన్ఎల్ కూడా లేకుండా పోయింది. అంటే నేను చెప్తున్నా ఉదాహరణ, కేటీఆర్ గారు కూడా చక్కగా మాట్లాడారు ఈ విషయం మీద. అంటే మోనోపాల్ విషయం అంటే జరిగితే ఈరోజు ఈ దేశంలో ప్రజలు కదా, ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా, ప్రజల నుంచి ఎన్నుకున్న కదా ప్రధానమంత్రి. కాబట్టి స్పష్టంగా ఇదే కొనసాగిస్తుంది గత దశాబ్దాల నుంచి. ఇది కొనసాగితే చాలా ప్రమాదం ప్రజలకు. ఇది బాధ్యత వహించింది నరేంద్ర మోడీ స్పష్టంగా, కేంద్ర ప్రభుత్వం. ఇక ఇక్కడికి వచ్చేసరికి జబ్బలు జరుచుకున్నాడు. ఏంటంటే ఆడ ఏమంటారు కదా, వెనకట సామెత ఉండే, రష్యాలో వర్షం పడుతుందంటే కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడుతున్నట్టు కేంద్రంలో ఏది జరిగినా మేమే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాం, మా ఐడియానే మేమే మొత్తం ఇస్తుంటే మన నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాను, చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఇప్పుడు మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా తప్పుకున్నాడు. ఆయన ప్రతినిధి మాత్రం లోకేష్ గారి పేరు, లోకేష్ గారు నిలబెట్టి పార్టీ క్యాబినెట్లు మాట్లాడితే వాళ్ళు మాట్లాడినట్టే కదా సార్, అట్లా చూడలేము కదా మనము. సో కాబట్టి మాట్లాడినట్టు. కాబట్టి ఇప్పటికైనా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఈ మోనోపాల్ని తగ్గించాలి. లేకపోతే రేపు మనం మాట్లాడుకునే ప్రైవేటైజేషన్ కదా, అన్ని అమ్ముకుంటేనే. ఏపీలో అయితే 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలని ఆయన జగన్ గారు గవర్నమెంట్లో తీసుకొచ్చి ఈయన్ని ప్రైవేటైజ్ చేసేస్తానండి. నేనేమంటున్నా సార్, మొత్తం ప్రైవేటీకరణ చేసుకుంటా పోతే అల్టిమేట్గా ఏమవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతుంది, తిరుగుబాటు జరుగుతుంది. నేపాల్లో ఏం జరిగింది, ఎక్కడ దేశాలలో ఏం జరుగుతుందో తిరుగుబాటు మనం చూస్తలేమా? ఇప్పుడు 6 లక్షల మంది, ఈ 6 లక్షల మంది ఫ్యామిలీలు దాదాపు 20-30 లక్షల మంది, 50 లక్షల మంది అంటే ప్రజలు కన్సర్న్ అవుతారు కదా, రెస్పాండ్ అవుతారు కదా. ఇదంతా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం. రేపు తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలే పెద్ద విప్లవాలు వచ్చేది ఇక్కడ నుంచే. ఓకే, సంధాని గారు కందుకూరు నుంచి. సంధాని గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం సార్. నమస్కారం. ఈ ఇండిగో సత్యం యజమాని రాహుల్ భాటియా అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ బాధ్యత వహించాలి సార్. ఓకే, ఎంతమంది చాలా మంది బాధపడ్డారు సార్. 5-6 లక్షల మంది దేశవ్యాప్తంగా వాళ్ళ కుటుంబాలు. అందుకని ఇండియా గవర్నమెంట్ లో పార్ట్నర్షిప్ ఉన్న టీవీ మినిస్టర్ గారు రిజైన్ చేయాలని మా అందరి కోరిక సార్. రైట్, ఓకే.